విచ్చేస్తున్నారు. Constitutional duties and to give voice of aspiration of the people we represented. Let us proceed with the సమస్యలపై నిర్ణయాలు చర్చలు జరుపుకోవడంలో సభ్యులందరూ మన విలువైన సభా సమయాన్ని వృధా చేయకుండా ఫలవంతమైన చర్చలు జరుపుకోవాలని కోరుతూ వందే మాతరం సుజలాం సుఫలాం మలయత శీతలం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శోభిని సువాసిని సుమధురవాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే కాపస్ ప్రభుత్వమే అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను లోపాలను అర్థం చేసుకోవాలంటే ఇంకొంత సమయం పడుతుంది కదా అధ్యక్ష. ఆగేది నచ్చ యోగి అధ్యక్ష. మా పాలన ప్రజాపాలన అధ్యక్ష. మా దృష్టి దూరదృష్టి అధ్యక్ష. మా సృష్టి సంపద అధ్యక్ష. గోలీ చోడ ప్రభుత్వం అన్నందుకు సారీ చెప్తూ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ఏం చెప్తుంది అధ్యక్ష? మనందరికీ జీవించే హక్కు, మంచి పరిశుభ్రమైన వాతావరణం, కాలుష్యం లేని పర్యావరణంలో జీవించాలని ఉంది. కానీ నేడు ఎటు చూసినా చీకటే కనిపిస్తుంది అధ్యక్ష. గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీరు కాలుష్యం, తయారు చేసే వస్తువు కాలుష్యం, ఆకాశం కూడా కాలుష్యం అధ్యక్ష. ఆఖరికి మనం తినే ఆహారం కూడా కాలుష్యం అధ్యక్ష. ఇలా పోతే మన భారత్ అనారోగ్య భారత్గా మిగులుతుంది అధ్యక్ష. అధికార పక్షం వారు కాంట్రాక్టర్లను పెట్టి మరీ ప్రకృతిని దోచేస్తున్నారు అధ్యక్ష. అడవులు మాయం, చెట్టు పుట్టలు మాయం, గుట్టలు మాయం, గనులు మాయం, ఇలా మనిషితన మాయకు ప్రపంచ ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తున్నారు అధ్యక్ష. దీనికి సదరు పర్యావరణ మంత్రి సమాధానం ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం అధ్యక్ష. మా లక్ష్యం. దీనికోసం గ్రీన్ ఇండియా మిషన్, గ్రీన్ సిల్ డెవలప్మెంట్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, మా ప్రధానమంత్రి సూర్యగర్ముఖ్ మరియు బిజిలీ యోజన్ ప్రతి రాష్ట్రంలో హరితహారం, గ్రీన్ ఇండియా వంటి కార్యక్రమాలు చేపట్టారు అధ్యక్ష. మనకు చెట్లు జీవనాధారం అధ్యక్ష. చెట్లను బ్రతికించుకుందాం. నాకు అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు. మనం ఒక వ్యవసాయం అన్నారు అధ్యక్ష, కానీ వ్యవసాయానికి దొరకడం లేదు సాయం అధ్యక్ష. మన దేశంలో అధిక జనాలకి మన శాస్త్రి గారు అన్నారు జై జవాన్ జై కిసాన్ అన్నారు, రైతే రాజు అన్నారు అధ్యక్ష. కానీ రైతే ఎక్కడో వెనుకబడ్డాడు అధ్యక్ష. సాగు చేసి చేసి సాగు పనిని లాగలేక ఎక్కడో వెనుకబడ్డాడు అధ్యక్ష. ఓ దిక్కు వర్షాభావం, అప్పుల పాలై పరాభావం, ఓ దిక్కు వరదలు, మరో దిక్కు దళారీలు, అటు దిక్కు షావుకారి, వాటి వ్యాపారులు. తాను పండించిన పంటకు తానే ధర పలకలేని పేద రైతు అధ్యక్ష. దీనికి సదరు వ్యవసాయ మంత్రి గారు ఎలాంటి సంక్షేమ? ప్రకృతికి, మనిషికి, అన్నానికి, ఆకలికి సంబంధం ఉన్నట్లే అన్నదాతకు మనకు సంబంధం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వ ధ్యేయం కూడా రైతన్న సంక్షేమం అధ్యక్ష. అధ్యక్ష, రైతు నకిలీ విత్తనాలతో మోసపోకూడదని నకిలీ విత్తన ఏరివేత కోసం, గైడెన్స్ కోసం 28 రాష్ట్రాలలో మేము 1,16,000 ఉద్యోగాలు కల్పన చేశాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకు తోడుండాలని గిట్టుబాటు ధరతో పాటు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రైతు అంటే ఎవరో కాదు, రైతన్న. మా నాన్న కూడా పాటించలేక పాఠశాల చాలా వరకు న్యాయమైన చదువు దొరకడం లేదు అధ్యక్ష. దీనికి సదరు మంత్రి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయుల ధ్యాసని పిల్లలపై నుండి ఎన్నికలంటూ, సర్పంచ్ ఎన్నికలంటూ, ఎమ్మెల్యే ఎన్నికలంటూ, ఎంపీ ఎన్నికలంటూ ఎలక్షన్లకు ఉపయోగించి వాళ్లకు ఆ సర్వే పేరుతో ఈ సర్వే పేరుతో తిప్పడం, జనాభా లెక్కల కోసం తిప్పడం, ఇలా విద్యా ప్రమాణాలు సాధింపబడతాయి అధ్యక్ష. అందుకే వచ్చే సంవత్సరం నుండి ఉపాధ్యాయుల పూర్తి కాన్సన్ట్రేషన్ పిల్లలపై ఉండేలా చర్యలు తీసుకుంటామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం అంటారా? నేడు ఆధునీకరణలో భాగంగా, న్యూ టెక్నాలజీలో భాగంగా, గ్లోబలైజేషన్, లైబరైజేషన్ లో భాగంగా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అధ్యక్ష. పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకే ఇంగ్లీష్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అధ్యక్ష. పాఠశాలలో చేరిక సంఖ్య తగ్గడం అంటారా? చదువు ఉమ్మడి జాబితాల్లో ఉండడం చేత రాష్ట్రాల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ గురుకులాలు, నవోదయ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, సైనిక్ స్కూల్స్ అంటూ ఇలా రకరకాల స్కూల్ పేర్లతో మా దగ్గర గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని మళ్ళిస్తున్నారు అధ్యక్ష. అప్పుడు గవర్నమెంట్ లో పిల్లల సంఖ్య తగ్గదా అధ్యక్ష? అయినా అవి కూడా గవర్నమెంట్ పాఠశాలలే కదా అధ్యక్ష. అది ప్రతిపక్ష మిత్రులుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నా అధ్యక్ష.
అధ్యక్ష, మన దేశంలో విద్య తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఆరోగ్యమే అధ్యక్ష. అధ్యక్ష, ఎలాంటి పథకాలను అమలు చేస్తుందో తెలియజేయాలి అధ్యక్ష. సదరు మంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి పెద్ద బీమా పథకాలను నిర్వహిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, మా భారతదేశం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను కలిగి ఉంది అధ్యక్ష. మా ప్రభుత్వం ఆరోగ్యం వైద్యం కోసం మంచి పథకాలను రూపొందించి వాటిని ప్రమాదాల బారిన పడి ఏటా 1,80,000 మంది మరణానికి గురవుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది అధ్యక్ష. ప్రజల మీద కానీ వారి ప్రాణాల మీద కానీ ఎటువంటి గౌరవం లేదు అధ్యక్ష. నాడు హైదరాబాద్ లో ప్రమాదం, నిన్న ఢిల్లీలో ప్రమాదం, నేను మహారాష్ట్ర నాసిక్ లో ప్రమాదం, రేపు ఎక్కడో అని జనాలు భయంతో జీవిస్తున్నారు అధ్యక్ష. వారి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు అధ్యక్ష. ధర్మపూరికి వెళ్తానని వెళ్ళినారు, యమపూరికి వెళ్తానేమో అని భయపడుతున్నారు అధ్యక్ష. కేరళ అందరూ చూడబడినారు, కైలాసానికి వెళ్తారేమో అని భయపడుతున్నారు అధ్యక్ష. దేశమంతా ప్రమాదాలతో అల్లకల్లోలమవుతుంది అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, జనాలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఈ చేతగాని ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో తెలపాలి అధ్యక్ష. చేతగాని ప్రభుత్వం అన్నందుకు ఆ మాటని వెనక్కి తీసుకోవాలి అధ్యక్ష. Please maintain dignity. Everything is recorded. శ్రీ జెడ్పీఎస్ ఉన్నత పాఠశాల చౌట్పల్లి గ్రామంలో ఈరోజు పిఎంసి ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు మాక్ పార్లమెంట్పై కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాక్ పార్లమెంట్ యాక్చువల్గా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్లమెంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి, ఎవరు ఎలా ప్రధానమంత్రి అవుతారు, ఎవరు ఎలా అపోజిషన్ పార్టీలో ఉంటారు అనే విషయాలపైన ఈ పాఠశాల పరిధిలోటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఇద్దరు కూడా విద్యార్థుల లోపల ద రోల్స్ అండ్ ద డ్యూటీస్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎలక్షన్ ఎంపీస్ అండ్ ఆల్సో ద రూల్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో వాటిపైన పిల్లలకు గత 3-4 రోజులుగా వాళ్ళు చాలా మంచి వేలో వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఈరోజు మా యొక్క విద్యార్థులు ఈ యొక్క మాక్ పార్లమెంట్ జరిపించారంటే నిజంగా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఆ సమావేశాలను టీవీలలో చూస్తూ ఉంటే ఏ విధంగా మనం చూస్తూ ఉంటామో ఆ విధంగా ఈరోజు మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పర్ఫెక్ట్గా ఈ యొక్క క్వశ్చనింగ్ చేయడం కానీ ఆన్సర్ చేయడం కానీ ఇరు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగినటువంటి సంభాషణను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అంతేకాకుండా రానున్న కాలం లోపల అసలు ఎలక్షన్స్ అంటే ఏంటి, ఆ ఎలక్షన్ ద్వారా ఎవరు ఎంపీలుగా ఎలక్షన్ సెలెక్ట్ చేయబడతారు, అదేవిధంగా అదే అసెంబ్లీలో అయితే ఎవరు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావడం జరుగుతుంది, ఎవరి ద్వారా ఎలక్ట్ అవుతారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాలపైన పిల్లలకు చాలా అవగాహన కలిగింది. అంతేకాకుండా కావచ్చు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కావచ్చు, ఎవరి బాధ్యత ఏంటి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్వశ్చనింగ్ చేసినప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు వాటికి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలో ఆ విధంగా పిల్లల లోపల ఈ అవగాహన కల్పించినటువంటి ఇటు మా సహోదర ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా సోషల్ ఉపాధ్యాయులకు మా యొక్క పాఠశాల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. అంతేకాకుండా విద్యార్థులు చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వారి నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ విధంగా రానున్న కాలం లోపల కూడా విద్యార్థులు అందరూ కూడా యాక్చువల్గా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హౌ టు వి గో ఫార్వర్డ్ బై దిస్ యూజింగ్ ది స్కిల్స్. ఎందుకంటే పిఎంసి ప్రధానమంత్రి గారు పిఎంసి పాఠశాలను దేశంలో చాలా నెలకొల్పడం జరిగింది. దీంట్లో హోలిస్టిక్ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు సెలెక్ట్ చేశారు. కాబట్టి ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల ప్రకారంగా అనుకున్నటువంటి లక్ష్యాలను మేము నెరవేర్చడానికి ఖచ్చితంగా ప్రధాన ఉపాధ్యాయుడిగా నేను నా సహోదర ఉపాధ్యాయులు అందరం కూడా కలిసి ఇది ఒక మోడల్ పాఠశాలకు తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.